కుంభరాశి వారికి శనిదేవుడిచ్చిన ఆఖరి అవకాశం. ఈ తప్పు చేస్తే సర్వస్వం కోల్పోతారు. జాగ్రత్త. 48 గంటల్లో మీ తలరాత మారబోతోంది. ఇప్పుడు ఈ వీడియో చూడకపోతే జీవితాంతం బాధపడతారు. కుంభరాశి జాతకులారా, ఈ ఒక్క మాటను చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కేవలం మరో 48 గంటల్లో మీ జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతోంది. అవును, రాబోయే ఈ 2 రోజుల్లో మీ జీవితం మీరు ఊహించని ఒక కొత్త మలుపు తిరగబోతోంది. ఎందుకంటే గ్రహాల కదలికలు కుంభరాశి వారి అదృష్ట ద్వారాలను అకస్మాత్తుగా తెరవబోతున్నాయి. ఒకవైపు మీకు శుభవార్తలు అందబోతుంటే మరోవైపు ఒక రహస్య ప్రమాదం కూడా పొంచి ఉంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. మీరు చేసే ఒక చిన్న పొరపాటు మీ అదృష్టాన్ని మీకు దూరం చేసే అవకాశం ఉంది. అందుకే భద్రకాళి అమ్మవారి భక్తులందరూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ బాక్స్లో జై మాతా భద్రకాళి అని పూర్తి నమ్మకంతో రాయండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే ఆ రహస్య సంకేతం మీ జీవితాన్ని కోటీశ్వరులుగా మార్చే శక్తిని కలిగి ఉంది. కుంభరాశి జాతకులపై ప్రస్తుతం శనిదేవుని ప్రత్యేక దృష్టి ఉంది. శనిదేవుడు అనుగ్రహిస్తే ఒక సామాన్యుడిని కూడా రాజును చేస్తారు. అందుకే ఈ 48 గంటలు మీ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. గత కొద్ది రోజులుగా మీ మనసులో ఏదో తెలియని ఆందోళన కలగడం, పాత విషయాలు గుర్తొచ్చి భయం వేయడం వంటివి జరుగుతుంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. ఏదో పెద్ద మార్పు జరగబోతోందని ఈ విశ్వం మీకు ఇస్తున్న సంకేతం. మీ జీవితం నరకంలా అనిపిస్తుంటే దానిని స్వర్గంలా మార్చుకునే ఆఖరి అవకాశం ఇప్పుడు మీకు లభించబోతోంది. నేను చెప్పే ఈ విషయాలు ప్రతి ఒక్కరికి అర్థం కాకపోవచ్చు, కానీ కుంభరాశి జాతకులుగా ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఆ దైవమే మిమ్మల్ని ఎంచుకున్నారని అర్థం. అందుకే ఏ విషయాన్ని వదలకుండా చివరి వరకు వినండి. ప్రస్తుతం శని, రాహువు మరియు చంద్రుని స్థితి వల్ల కుంభరాశి వారికి ఇది రెండో జన్మ లాంటిది. గత కొన్ని నెలలుగా మీరు పడ్డ అవమానాలు, మానసిక ఒత్తిడి మరియు మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తుల వల్ల మీరు ఎన్నో ప్రశ్నలతో సతమతమవుతున్నారు. నేను మంచి చేసినా నాకే ఇలా ఎందుకు జరుగుతోంది అని మీరు దేవుడిని అడిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ కష్టకాలం ముగిసిపోయే సమయం వచ్చింది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో ఆ వ్యక్తుల అసలు రంగు బయటపడే రోజు దగ్గర పడింది. మీ ఇంట్లో కానీ, బంధువుల్లో కానీ, లేదా పనిచేసే చోట కానీ 3 వ్యక్తులు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖ్యంగా ఒక మహిళా పాత్ర మీ బలహీనతలను తెలుసుకుని మీతో ఆడుకుంటోంది. అందుకే రాబోయే 7 రోజుల వరకు మీ వ్యక్తిగత రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. ఇకపై మీరు ఎవరి చేతిలో కట్టెబొమ్మలా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శనిదేవుని నీడ మీపై ఉంది. కుంభరాశి జాతకులు మొదటిసారిగా తమ కోసం తాము జీవించడం మొదలు పెడతారు. మీరు గనక నిరుద్యోగులైతే ఈ 48 గంటల తర్వాత మీరు ఎప్పుడో ఆశలు వదిలేసుకున్న చోటు నుండి ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. వ్యాపారస్తులకు నిలిచిపోయిన డబ్బు అందుతుంది. దీనివల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగి మీరు ధనవంతులవుతారు. కానీ గుర్తుంచుకోండి, ఏ విషయంలోనూ తొందరపడకండి. శనిదేవుడు మీ భావాన్ని చూస్తారు తప్ప మీ ఆర్భాటాలను కాదు. మీ మనసు డగమగలాడితే హరహర మహాదేవ అని స్మరించుకోండి. కుంభరాశి జాతకులారా, నేనిప్పుడు చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్కరూ వినలేరు. ఎందుకంటే నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. ఒకవేళ మీరు కుంభరాశి వారు అయి ఉండి ఈ వీడియో మీ ముందుకొచ్చిందంటే అర్థం చేసుకోండి, ఆ భగవంతుడే మిమ్మల్ని స్వయంగా ఎంచుకున్నారు. అందుకే ఈ సందేశాన్ని చివరి వరకు వినడం మీకు చాలా ముఖ్యం. మధ్యలోనే ఆపేస్తే నష్టం మీకే జరుగుతుంది. నేను మీ అందరికీ చేతులు జోడించి విన్నవిస్తున్నాను, ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రస్తుతం శని, రాహువు మరియు చంద్రుని స్థితి వల్ల కుంభరాశి వారికి ఇది రెండో జన్మ లాంటి అద్భుతమైన సమయం. గత కొన్ని నెలలుగా మీరు ఎన్నో మోసాలను, అవమానాలను మరియు మానసిక ఒత్తిడిని భరించారు. వాటినన్నింటినీ చూసిన తర్వాత మీరు దేవుడిని ఒకటే ప్రశ్న అడిగి ఉంటారు, స్వామి, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?
నేను ఎవరికీ చెడు చేయలేదు కదా, నా కష్టానికి తగిన ఫలితం నాకెందుకు దక్కడం లేదు అని మీరు బాధపడి ఉంటారు. మీరు అందరి సుఖ దుఃఖాల్లో తోడుగా నిలిచిన జనాలు మాత్రం మీకు వెన్నుపోటు పొడిచారు. మీ మంచితనాన్ని బలహీనతగా వాడుకొని మిమ్మల్ని తక్కువ చేసి చూశారు. వీటన్నిటికీ సమాధానం దొరికే సమయం ఇప్పుడొచ్చింది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భక్తులందరూ ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ బాక్స్లో జై శ్రీ రాధే కృష్ణ అని పూర్తి నమ్మకంతో రాయండి. మీరు ఇన్నాళ్లుగా దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ కష్టకాలం ఇప్పుడు ముగిసిపోతోంది. మీకు షాక్ ఇచ్చే ఒక నిజం ఇప్పుడు బయటపడబోతోంది. కుంభరాశి వారి జీవితంలో ప్రస్తుతం 3 వ్యక్తుల అసలు రంగు బయటపడుతుంది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారే మీ వెనక కుట్రలు పన్నుతున్నారు. మీ ఇంట్లో కానీ, చుట్టాలలో కానీ, లేదా మీరు పనిచేసే చోట కానీ మీ మహిళా పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆ వ్యక్తి మీతో తీయగా మాట్లాడుతూనే మీ బలహీనతలను తెలుసుకుని మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తోంది. అందుకే రాబోయే 7 రోజుల వరకు మీ మనసులోని మాటలను లేదా మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. అలా చెబితే మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు. ఆ రెండో జన్మ అంటే ఏదో ప్రాణం పోవడం కాదు, మీ పాత కష్టాల జిందగీకి ముగింపు పలికి కొత్త జీవితం మొదలు పెట్టడం. ఇకపై మీ ఆలోచనలు మారతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా బలంగా ఉంటాయి. శనిదేవుని అండ మీకు ఉంది కాబట్టి మీరు ఎవరి చేతుల్లో కట్టెబొమ్మలా ఉండాల్సిన అవసరం లేదు. కుంభరాశి వారు మొదటిసారిగా తమ గురించి తాము ఆలోచించుకుంటూ బ్రతకడం మొదలు పెడతారు. డబ్బు, కెరీర్ మరియు భవిష్యత్తు విషయానికి వస్తే ఎవరైతే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో వారికి మరో 48 గంటల్లో మీరు ఎప్పుడో ఆశలు వదులుకున్న చోటు నుండి ఒక అద్భుతమైన ఆఫర్ వస్తుంది. వ్యాపారంలో ఉన్న వారికి నిలిచిపోయిన డబ్బు అకస్మాత్తుగా చేతికి అందుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడకండి. బయటికి కనిపించేవన్నీ నిజాలు కావు. చలిలో మంట, ఎండలో నీరు మనకి ఎంతో ఇష్టంగా అనిపిస్తాయి. కానీ అవి హద్దులు దాటితే మనం తట్టుకోలేం. అందుకే మీ మాట తీరుపై అదుపు ఉండాలి. మీ దినచర్యను పద్ధతిగా మార్చుకోవాలి. లేదంటే మీరు అస్సలు ఊహించని నష్టం జరుగుతుంది. కుంభరాశి వారు తమ జీవితంలో ఎన్నో కష్టాలను, అవమానాలను చూశారు. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని దారుణంగా మోసం చేశారు. మీ మనసు విరిగేలా ప్రవర్తించారు. మీరు ఎంత కష్టపడినా 4 రోజులు గడిచాక మళ్ళీ పాత సమస్యలే ఎదురవుతున్నాయి. మీరు ఒకటి తెలిస్తే అక్కడ మరొకటి జరుగుతోంది. అంతా బాగుంది అనుకున్నా ఎక్కడో తెలియని వెలితి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. అసలు మాకు నిజమైన సంతోషం ఎప్పుడు దక్కుతుంది, మా కోరికలు ఎప్పుడు నెరవేరుతాయి అని మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. మీ ఆలోచనలు చాలా గొప్పవి. కానీ మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ పనులకు అడ్డుపడుతున్నారు. ఒక్కసారి మీ మనసులో ఆలోచించుకోండి. మీకు సంతోషం కలిగించే పనులను చేయకుండా మిమ్మల్ని ఆపుతున్న ఆ వ్యక్తి ఎవరు? మీ క్షేమాన్ని కోరిన ఆ వ్యక్తుల అసలు రంగును గుర్తించి వారిని మీ జీవితం నుండి ఇప్పుడే బయటకు పంపేయండి. లేదంటే గడిచిన ఏడాదిలాగే 2026 సంవత్సరం కూడా మీకు పెద్ద నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది. మీ సంతోషాన్ని, మీ ఆశయాలను చంపుకుని లోలోపల కుమిలిపోవడం ఇక చాలు. ఆ మార్పు ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారు గత ఏడాదిలో ఎంతో కోల్పోయారు. మీ ప్రేమను, మీకు ఇష్టమైన వ్యక్తులను, మీ కలలను కూడా పక్కన పెట్టేశారు. లోలోపల ఎంతో కుమిలిపోతూ గడిపారు. కానీ ఇప్పుడు ఆ బాధల నుండి బయటపడే సమయం వచ్చింది. ఎందుకంటే శని, రాహువు మరియు చంద్రుడు కలిసి మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకురాబోతున్నారు. మరో 48 గంటల్లో ఈ ప్రభావం మొదలవుతుంది. ఈ సమయంలో మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవి కనిపిస్తే గ్రహాలు తమ పనిని మొదలు పెట్టాయని అర్థం. అప్పుడు మీరు ఈ పరిహారాలను వెంటనే చేసుకోవాలి. శనిదేవుడు, రాహువు మరియు చంద్రుడు కలిసినప్పుడు మనిషికి న్యాయం, కష్టానికి తగిన ప్రతిఫలం మరియు వారి రాతలో ఉన్న అదృష్టం అన్నీ ఒకేసారి దక్కుతాయి. ఎవరైతే మంచి పనులు చేస్తూ ఉంటారో వారికి అంతా మంచే జరుగుతుంది. కానీ కొందరు పూజలు చేస్తూ కూడా ఇతరులను ఇబ్బంది పెట్టడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇతరులను వేధించడం వంటివి చేస్తారు. అలాంటి వారి జీవితంలో ఒక పెద్ద తుఫాను రాబోతోంది. పక్కవారు లేదా బంధువులు మిమ్మల్ని అవమానిస్తున్నప్పుడు, మీకు తగిన గౌరవం ఇవ్వనప్పుడు మీరు గనక నిజాయితీగా ఆ దైవానికి మొరపెట్టుకుంటే ఆ తప్పు చేసిన వారికి తగిన శిక్ష పడడం మీరు కళ్ళారా చూస్తారు. కుంభరాశి జాతకులారా, మీరు మీ తల్లిదండ్రులను దైవం కంటే ఎక్కువగా ప్రేమిస్తారా?
నిజం చెప్పండి. ఒకవేళ అవును అయితే నేను నా తల్లిదండ్రులను ప్రేమిస్తాను, దేవుడిని నమ్ముతాను అని ఇప్పుడే కామెంట్ చేయండి. మీ తల్లిదండ్రులపై మీకు ఉన్న ఆ ప్రేమే మీ అదృష్టాన్ని మారుస్తుంది. రాబోయే 24 గంటల్లో నేను మీకొక మంత్రాన్ని చెబుతాను. దానిని గనుక మీరు చదివితే మీ జీవితం ఒక్క క్షణంలో మారిపోతుంది. మీరు కలలో కూడా ఊహించనివి మీకు దక్కుతాయి. మీ తల్లిదండ్రులపై మీకు ఉన్న గౌరవమే మీ విజయానికి తొలిమెట్టు కాబోతోంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. కుంభరాశి జాతకులారా, మీరు మీ తల్లిదండ్రులను ప్రేమిస్తూ దైవంపై నమ్మకం ఉంచితే మీ జీవితంలో అద్భుతాలు జరగడం ఖాయం. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలను చాలా జాగ్రత్తగా వినండి. గత 5 ఏళ్లుగా మీరు ఏలినాటి శని ప్రభావంతో ఎన్నో కష్టాలు పడ్డారు. ఉద్యోగం పోవడం, ఇంట్లో గొడవలు, ఆస్పత్రుల చుట్టూ తిరగడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి మిమ్మల్ని వేధించాయి. చుట్టూ జనాలు ఉన్నా ఎవరూ మీకు తోడుగా నిలబడడం లేదు. ఈ మాట నిజమైతే క్రింద కమెంట్ చేయండి. ఈ కష్టాల నుంచి బయటపడడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. ప్రతి శనివారం ఒక నల్ల కుక్కకు తెల్లటి రొట్టెను తినిపించండి. ఆ తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని శనిదేవుని ముందు ఆ మనసులోని బాధను చెప్పుకోండి. ఉద్యోగం రాకపోయినా, అప్పుల బాధ ఉన్నా, లేదా పెళ్లి సంబంధాలు కుదరకపోయినా ఆ స్వామికి విన్నవించుకోండి. ఈ చిన్న పని చేసిన 15 రోజుల్లోనే మీకు ఉద్యోగ అవకాశం రావడం, నెల రోజుల్లో అప్పుల సమస్య తీరడం, 3 నెలల్లో వివాహం నిశ్చయం అవ్వడం మీరు గమనిస్తారు. అయితే ఈ పరిహారం ఫలించాలంటే మీరు మీ తల్లిదండ్రులను గౌరవించాలి మరియు ఎవరికీ చెడు చెయ్యకూడదు. ఎదుటివారు మీకు కీడు చేసినా మీరు మాత్రం వారిపై పగ పెంచుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. శనిదేవుడు మీ భక్తిని మాత్రమే చూస్తాడు తప్ప మీరు చేసే ఆర్భాటాలను కాదు. ఈ పనిని కేవలం వీడియోల కోసమో లేదా ఇతరులకు చూపించుకోవడానికో అస్సలు చేయకండి. మనస్ఫూర్తిగా నమ్మకంతో చేస్తేనే ఫలితం ఉంటుంది. మీకు గనక తరచుగా కుక్కలు కనిపించినా, లేదా కలలో నల్లటి కుక్కలు వచ్చినా, లేదంటే అకస్మాత్తుగా పాత వ్యక్తులు గుర్తొస్తున్నా శనిదేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారని అర్థం. మీ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన మీకు సంకేతాలు ఇస్తున్నారు. ఒకవేళ మీ జీవితంలో కొన్ని బంధాలు తెగుతున్నా వాటి గురించి బాధపడకండి. మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారు ఎప్పటికీ మీ వారు కాలేరు. మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు ఎప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్ళరు. కాబట్టి పాత విషయాలను వదిలేసి మీ విజయానికి కావలసిన కష్టాన్ని నమ్ముకోండి. మీ అదృష్టం మీ వెంటే ఉంటుంది. కుంభరాశి వారు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. మీ జీవితం నుండి ఏవైనా బంధాలు తెగిపోతుంటే వాటిని పోనివ్వండి. వాటి వెనక పరిగెత్తకండి. మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారు ఎప్పుడూ మీ వారు కాలేరు. మీ సొంతం అనుకున్న వారు మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. మిమ్మల్ని కాదనుకున్న వారి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీకే నష్టం. అందుకే ఏదైనా బంధం విడిపోతే దాని గురించి బాధపడడం మానేసి మీ విజయం కోసం కష్టపడడం మొదలుపెట్టండి. ఇది నా మాట. మీకు అదృష్టం తోడవుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఒకరోజు వస్తుంది, ఆ రోజు మీరు గర్వంగా ఇది నా ఇల్లు, ఇది నా కారు, ఇది నా కుటుంబం అని తలెత్తుకుని చెబుతారు. మిమ్మల్ని తక్కువ చేసిన వారే తిరిగి వచ్చి మీ కాళ్ల దగ్గర నిలబడతారు. నేను చెప్పిన ఈ పరిహారాలను మీరు పాటిస్తారా? ఒకవేళ అవును అయితే గురువుగారు నేను తప్పకుండా చేస్తాను అని కమెంట్ చేయండి. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన ఆ మంత్రం గురించి చెబుతాను. ఇది కేవలం 1% మందికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది వీడియోను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. ఈ మంత్రాన్ని వరుసగా 21 రోజుల పాటు పఠించండి. ఆ తర్వాత చూడండి, మీ ఇంట్లో శాంతి నెలకొంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడి మీరు ధనవంతులవుతారు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చుని పూర్తి నమ్మకంతో 11 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఓం శాంతి శనైశ్చరాయ నమః. ఈ చిన్న మంత్రం మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో మీరు కళ్ళారా చూస్తారు. ఇంతే భక్తులారా, ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవితంలో కొత్త వెలుగును నింపుతాయని నేను ఆశిస్తున్నాను. కుంభరాశి వారికి రాబోయే ఈ 48 గంటలు ఎంత కీలకమో తెలుసుకున్నారు కదా. ఈ మార్పు మీ జీవితంలో నిజం కావాలంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. శనిదేవుని అనుగ్రహం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ పరిహారాలు పాటించి మీ జీవితంలో సాధించిన మార్పులను క్రింద కమెంట్ రూపంలో మాతో పంచుకోండి. జై రాధే కృష్ణ.